మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకనంటే 2 సార్లు నిలబడ్డాడు, గెలిచాడా? గెలవకుండా ఎందుకు? ఇప్పుడు ఆయన గెలిచి అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి పోరాడి, లేకపోతే ప్రజల గురించి యాత్ర చేసి ప్రజల సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఏమీ చేయకోకుండా నేను ఎప్పుడు చంద్రబాబు చంకే ఎక్కుతాను, నేను మట్టిగా సింగిల్గా పోటీ చేస్తే నన్ను ఉరి తీసుకున్నట్టే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇంకా ఆయన ఏమని చేస్తాడు ప్రజలకి? చెప్పుతో కొడతాననేది ప్యాకేజ్ స్టార్ అంటే అన్నాడు. దత్తపుత్రుడు ఎందుకన్నారు? ఇప్పుడు ఒక చవతి కొడుకు ప్రేమగా ఉన్నాడు అనుకోండి, అడిగి వీడు కొంచెం ప్రేమ చూపిస్తాడంటే దత్తపుత్రుడు అంటారుగా. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అన్నారు. తప్పేముంది? అది తప్పలేదు కదా. దత్తపుత్రుడిని కాకపోతే నేను సింగిల్గా పోటీ చేస్తానని చెప్పాలి, అంతేగాని నేను చంద్రబాబు చంకే ఎక్కుతాను అని అన్న మాట మాట్లాడకూడదుగా. ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో దత్తపుత్రుడు అన్నారు. బాబు నేను దత్తపుత్రులను కాదు, మేము సింగిల్గానే పోటీ చేస్తాం అని చెప్పాలిగా. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంతకుముందు మేము కులం అంటే నాకు కులంతో పని లేదు, అన్ని కులాలే కావాలన్నాడుగా అని. మళ్ళీ ఇప్పుడు మా కులపోళ్ళు ఓట్లు వేయలేదు, నేను ఓడిపోయానని చెప్పి మా కులపోళ్ళే తొళ్ళగొట్టారు, లేకపోతే మీసాలు దివ్వారు అని మాట్లాడుతున్నాడు. కాపులు ఓట్లు అయిపోతాం వల్ల ఓడిపోయాను అన్నాడు. ఒకళ్ళు కాపులు వేస్తే ఓట్లు వేస్తే నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఉంటారు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ముస్లింలు ఉంటారు. అందరూ వేస్తేనే గెలిచేది. ఒక కాపు వర్గం వేస్తేనే గెలుస్తారా? ఒక అమ్మ వర్గం వేస్తేనే గెలుస్తారా? అంతే ఆయన అంతే అలా మాట్లాడతారు, అంతే, ఏం చేసేది లేదు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వాళ్ళకి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడుగా. రంగాన్ని చంపించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి హరిరామ జోగే 6 పేజీలు లాక్ ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించాలిగా పవన్ కళ్యాణ్. కాపుల గురించి ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక ఐక్యత గురించి కాపులకి రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాడాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. అప్పుడు ఏమయ్యాడు? అప్పుడు కలిసేమన్నాడుగా. ఇప్పుడు ఎవరికి చేశాడు? పవన్ కళ్యాణ్ ఎవరికి చేశాడు? ఊడికి. కాపులో ఎవరు ఓట్లు వేయరమ్మా పవన్ కళ్యాణ్కి. ఏదో ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏదో కూతంతా ఏదో కుర్రోళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని ఏదో మేడమే చేసి చేస్తుంటారు కదా, వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడుతారు తప్ప ఎవ్వరు వేయరు ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 సీట్లు గెలుస్తారు. దాంట్లో 175 గెలుస్తారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా ఆడిపోతారు. అంటే ఉండవాళ్ళకి ఇస్తారా? బీసీలు, కాపులకి, వీళ్ళకే ఇవ్వకుండా లేని వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు పదవులు? అధికారం రావాలంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారి లాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజా సంక్షేమం చెయ్యి, ప్రజల్లోకి రా, నేను ఇది చేస్తానని చెప్పు. అంతేగాని చంద్రబాబు నాయుడుతోనే నేను ఉంటాను, ఆయనతోనే పోతెట్టుకుంటాను. ప్రజలకు మొన్న మచిలీపట్నంలో మీటింగ్ పెట్టి జనం అందరూ రైతులు 11:30 దాకా ఎదురు చూశారు. ఏదో చెప్తాడని చివరాఖరికి ఏమన్నాడు? గంట సేపు మన కాపులందరూ ఐక్యతగా ఉండాలి, మా కాపులందరూ నాకు ఓట్లు వేయాలి అని చెప్పాడు తప్ప ఏం లేదు. చివరాఖరికి ఇంకా ఏం చెప్తాడు చూశారు. చివరాఖరికి నేను ఒంటరిగా వెళ్ళి నేను బలైపోను, నేను కలిసే పోటీ చేస్తానని చెప్పాడు. జనాలకి అది సంకేతం ఇచ్చాడు. ఇంకా దానికన్నా ఇంకా ఇదేముంది? అసలు సమస్య లేదమ్మా. ఇద్దరు కాదు, బీజేపీ, కాంగ్రెస్ మొత్తం కలిసిరాని, వామపక్షాలు మొత్తం కలిసిరాని ఎవ్వరూ రారు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎందుకు ఎత్తాడు? ముందు అసలు గెలవనాడు చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ గెలవనోడు. ఎందుకంటే గెలిస్తే అసెంబ్లీలోకి వస్తే ఇదేదో ఒకటి మనల్ని ఇది చేస్తాడని. పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాడిచ్చేస్తాడు. వీడు గెలిచాడంటే అసెంబ్లీకి వచ్చాడు మనకి ఎన్ని పోటీ కొడతాడు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతాడు. అది చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ రానివాడు. దాంట్లో సమస్య లేదు. ఒకళ్ళు గెలిచి మద్దతు ఇచ్చి గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకి రానివాడు. ఏం చేస్తారు? గెలిచి సీఎం అయిన తర్వాత ఏం చేస్తారు? ఏమైనా కొడతారా? ఏమైనా చేస్తారా? ఏం చేయలేడుగా. ఏమండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఓటేసే 10 మందిలో 2 కూడా లేరు ఓటేసేవాళ్ళు. 10 మంది తిరిగితే 2 ఓటేసేవాళ్ళు, 8 మంది మైనస్. అది ఓటు బ్యాంక్ లేదు పవన్ కళ్యాణ్కి. 13 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పెట్టి ఒక్క సీట్ కాడ కొట్టలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ 157 కొట్టి చూపించాం. ఎవడండి చెప్పు చూపెడతాడా పవన్ కళ్యాణ్? ఎవడండి ఆ పవన్ కళ్యాణ్? ఏదో 4 కార్యకర్తలు వస్తే వాళ్ళు, నేను పవన్ కళ్యాణ్ కార్యకర్తనే, అభిమాని. నేను బద్రీ అనే సినిమాని 10 సార్లు 15 సార్లు చూసా. కానీ నేను పవన్ కళ్యాణ్ కొట్టానుగా. పవన్ కళ్యాణ్ వస్తే చూస్తాకి వెళ్తాం, మేమందరం వెళ్తాం. కానీ ఓటేసే మట్టికి లేదు పవన్ కళ్యాణ్కి ఓటు లేదు. ఓన్లీ పాలిటిక్స్ హీరో ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతే. తిరుగుతున్నారు, వారాహి తీసుకొచ్చారు, కౌలు రైతులకు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఏమండి అన్ని రోడ్లు గీడ్లు కౌలు కార్డులకి అన్ని వర్క్ అయిపోయినాక వాళ్ళు రోడ్డు ఎక్కేసారండి. కరోనా టైంలో ఎవడుగుండు కూర్చారు వీళ్ళు? ఏం చేశారు? కరోనా టైంలో ఏం చేశారండి వీళ్ళు? కరోనాలో ముట్టుకుంటే చచ్చిపోతే జనం. ఇవాళ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కానీ స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీలు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, వాలంటీర్లు అందరూ పట్టుకుని తీసుకెళ్లి ఇండస్ట్రీని చేపించి మొత్తం నీట్గా ఇటు బాగుపడాలని చెప్పి సూచింది కార్యకర్తలు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఎవడాడు ఇవాళ రోడ్డు మీదకి వస్తాడా? రమ్మనండి. ఏమండి బీసీలని బ్యాక్ బోన్ గా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి. బ్యాక్ బోన్ అన్నాడు, బీసీలని గాల్లోకి వదిలేసేసాడు. ఇప్పుడు బీసీలని ఎవరో అతను అచ్చెన్నాయుడు ఏం చేశాడండి? అచ్చెన్నాయుడు మా బీసీల సొమ్మే దోసుకున్నాడు అచ్చెన్నాయుడు. తీసుకున్నాడుగా సిఎస్సీలో దీంట్లోనూ మీకు తెలుసుగా మీడియా వాళ్ళందరికీ. మరి అట్లాంటిది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ బోన్గా నిలబెడతాను, బీసీలు అందరికీ అండగా నిలబడ్డాడు. ఎవరు మరి బీసీలను అన్యాయం చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్తామా తల్లి? మీదే టీవీ. పవన్ కళ్యాణ్ గురించి మాకు వద్దు తల్లి. జై జగన్ అంతే. జై జగన్, జై జగనే. ఇక్కడ పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు, పప్పు లేదు. పప్పు ఎంతసేపు గుడికేది మీ మహిళలకే తెలుసు.